లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఎంతో అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా మాట అంటే, బాలుడు నడవవలసిన త్రోవని వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. తల్లిదండ్రులు బిడ్డలని చిన్నప్పటి నుండే సరైన మార్గంలో పెంచాలండి. ప్రార్థనా మందిరానికి రావటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ గ్రంథాన్ని చదవడం, అబద్ధాలు ఆడకుండా ఉండటం, దొంగతనాలు చేయకుండా ఉండడం, మోసాలు చేయకుండా ఉండటం, అన్యాయాలు అక్రమాలు చేయకుండా ఉండటం, ఈ మంచి మార్గాన్నండి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి. అలా నేర్పినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు కూడా ఆ మంచి మార్గంలోనే నడుస్తారు. బైబిల్ మనకు అదే తెలియజేస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తే బాల్యం నుంచి పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టేస్తారు. వాళ్ళు అబద్ధాలు ఆడినా కూడా వీళ్ళు ఆనందిస్తారు, వాళ్ళు బూతులు మాట్లాడినా కూడా వీళ్ళు ఆనందిస్తారు, వాళ్ళు ఏదన్నా తెలియక పక్కిళ్ళల్లో ఏదైనా దొంగిలించి వస్తువులు తీసుకొచ్చినా కూడా వీళ్ళు ఆనందిస్తారు. ఇలా ఆనందించి పిల్లల యొక్క జీవితాన్ని తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. ఒక పిల్లోడు ఉన్నాడు. పిల్లోడేం కాదు, పెద్దవాడే. ఒక దొంగతనంలో, ఒక నేరంలో పట్టుబడ్డాడు. కోర్టు ఆ బిడ్డకి జీవిత ఖైదీగా మరణశిక్ష వేసింది, ఖైదీగా వేసింది. కొన్ని సంవత్సరాలు జీవిత ఖైదీగా ఉన్న తర్వాత ఆ బిడ్డకు మరణశిక్ష వేసింది. ఆ బిడ్డ జైల్లో ఉన్నాడు. కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు. నా కొడుకుని చూడాలి అని తపంతో తల్లి కోర్టు దగ్గరికి వెళ్ళింది, బ్రతిలాడుకుంది. ఒకసారి నా బిడ్డను చూసే అవకాశం ఇమ్మని అడిగింది. సరే, వాళ్ళు కన్న తల్లి కదా, అవకాశాన్ని ఇచ్చారు. ఆ కోర్టు దగ్గరికి, ఆ జైలు దగ్గరికి, ఆ కుమారుడు ఉన్నటువంటి ఆ రూమ్ దగ్గరికి, ఆ చెరసాల దగ్గరికి ఆ తల్లి వెళ్ళినప్పుడు ఆ కుమారుని పలకరించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. ఆ లోపల కటకటాల్లో చేతులు పెట్టి ఆ ముఖాన్ని దగ్గరికి తీసుకొని నవ్వురుకుంటుంది, ఎంతో సంతోషపడుతుంది. నా కుమారుని చూశానని ఏడుస్తుంది. కొద్ది రోజుల్లో ఆ శిక్ష పడుతుంది ఆ బిడ్డకి అని. అప్పుడు ఆ కుమారుడు ఇంకొంచెం దగ్గరకు రమ్మని తల్లిని దగ్గరికి తీసుకొని ఆ జైల్లో ఉన్న అతను చంప మీద పెట్టి చెల్లుమని ఒక దెబ్బ కొట్టాడు తల్లిని. ఎందుకు చివరి రోజుల్లో తల్లిని అంత దెబ్బ కొట్టాడు అంటే, ఇప్పుడు నేను కొట్టానే ఈ దెబ్బ, చిన్నప్పుడు నేను పక్కింట్లో కోడిగుడ్డు తెచ్చినప్పుడు నువ్వు నన్ను కొట్టుంటే ఈరోజు నాకు ఈ గతి పట్టేది కాదు. చూడండి, చాలామంది అండి చిన్నప్పటి నుండి పిల్లలకి భయం చెప్పకుండా వాళ్ళు దొడ్లల్లో సబ్బులు తెస్తున్నా, బకెట్లు తీసుకొచ్చేస్తున్నా, బట్టలు తీసుకొచ్చేస్తున్నా, చిన్నవి అండి, పిల్లలకు తెలియదు, పట్టుకొచ్చేస్తూ ఉంటారు. పక్కన వాళ్ళు పుస్తకాలు పట్టుకొచ్చేస్తున్నా ఆనందిస్తారు తల్లిదండ్రులు. పెన్నులు పట్టుకొస్తున్నా, అమ్మయ్య పెన్ను కొనే పని తప్పిందిలే, పిల్లలు సంపాదించుకున్నారులే అనుకుంటున్నారు. కానీ ఆ చిన్న వయసులోనే ఆ పిల్లోడు చేస్తుంది తప్పు అని తల్లిదండ్రులు ఖండించగలిగితే పెద్ద అయిన తర్వాత పిల్లలకి ఆ గతి పట్టేది కాదండి. నిజమే, ఈరోజు పిల్లల్ని తల్లిదండ్రులు సరైన మార్గంలో పెంచక
పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు పాపంలో పడిపోవటం, త్రాగుడులో పడిపోవటం, ఈరోజు చాలామంది పిల్లలు చెడిపోవటానికి కారణం 80% తల్లిదండ్రులేనండి. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. భర్త బాగా తాగుతాడు, త్రాగుబోతు. షాప్కి వెళ్తే ఎక్కువ మందు తాగేస్తాడని పిల్లలతో బాటిల్స్ ఇంటికి తెప్పించేది. బాటిల్స్ ఇంటికి తెప్పించి ఆ భర్తకి ఈవే గ్లాసులో పోసి సోడాలు కలిపి ఇచ్చేది. నాకు తెలిసిన ఒక తల్లి. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా తాగుబోతులు అయిపోయారండి. ఇప్పుడు తల్లి అంటుంది, తాగకూడదురా, ఆరోగ్యం దెబ్బతింటది. అప్పుడు ఆ పిల్లోడు అంటున్నాడు, నీ భర్తను మార్చుకోలేకపోయావే, నీ భర్త కోసం చేసాలు నాతోనే తెప్పించావే, ఆయన ఆరోగ్యం పోయినా పర్వాలేదా? అప్పుడు ఈ తల్లి తల నేల మీద వేసుకుంది. చూడండి, ఈ రోజుల్లో చాలామంది పిల్లల్ని సరైన మార్గంలో పెంచట్లేదండి. అందుకే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మంచి మార్గంలో పిల్లల్ని పెంచాలి. ఒక అబద్ధం ఆడటం తప్పని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. ఒక దొంగతనం చేయటం తప్పని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. మందు షాపుల దగ్గరికి వెళ్ళటం, మందు తాగటం తప్పని పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి. బాల్యంలోనే ఆ తప్పుడు విధానాలన్నీ అవి చేయకూడదని పిల్లలకు మనం నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా దాన్ని అసహించుకుంటారు, కొడతారు. ఆ తప్పు దగ్గరికి, ఆ అసహ్యత దగ్గరికి పిల్లల్ని వెళ్లకుండా తల్లిదండ్రులు కాపాడుకుంటారండి. అందుకని ఇలాంటి మంచి బుద్ధి మనకి కావాలని ప్రతిరోజు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ముందు వాళ్ళని నడిపించాలి అంటే తల్లిదండ్రులుగా మనం సరైన మార్గంలో నడవాలి. ఆ సరైన మార్గం, మంచి మార్గం ఏదంటే ప్రభువైన యేసుక్రీస్తు అండి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో వ్రాయబడి ఉంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే ఎవరైనా తండ్రి దగ్గరికి చేరతారు. యేసు ప్రభువే మంచి మార్గం అండి. ఆయన మాటలు వింటే మనం మంచి మార్గంలో నడుస్తాం. ఈరోజు భారతదేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలను మనం అడిగితే అందరూ చెప్పే సమాధానం, మీరు ఈ కులస్తులు కదా, ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని? మీరు బ్రాహ్మిన్స్ కదా, ఎందుకు నమ్ముకున్నారు? మీరు కామెట్లు కదా, ఎందుకు నమ్ముకున్నారు? మీరు ముస్లిమ్స్ కదా, ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే, ఒకప్పుడు మేము త్రాగుబోతులం, ఒకప్పుడు మేము తిరుగుబోతులం, ఒకప్పుడు మేము వ్యభిచారులు, ఒకప్పుడు మేము ఘోరమైన దుష్టత్వంలో పాపులుగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మా జీవితాలని, మా కుటుంబాలని మార్చారు అని ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలరు. స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. వాళ్ళందరి జీవితాలు ఈరోజు నిలబడి వాక్యం అందిస్తున్న మా అందరి బ్రతుకులు కూడా పాపంలో నుండి, వ్యసనాల్లో నుండి, చెడులో నుండి ఎలా విడుదల పొందాయో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మా పాప రోత జీవితాన్ని మార్చివేశాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నేను పాపిని అని గనక నీవు ఒప్పుకొని నీ పాపాలను నువ్వు విడిచిపెట్టి యేసు రక్తంలో నీ పాపాలను కడుక్కొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో గనక నువ్వు నడవగలిగితే నీ పిల్లలను కూడా ఆ మార్గంలో పెంచుకుంటావు. రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికి నీవే కారణం అవుతావు. ముందు మనం మంచి మార్గంలో నడుద్దాం, మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపిద్దాం. దైవ దీవెన మీకు, మీ కుటుంబాలకి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని మీరు మాట్లాడారు. నిజమే, పిల్లల్ని మేము సరైన మార్గంలో నడిపించాలి. వారిని నడిపించాలి అంటే ముందు మేము సరైన మార్గంలో నడవాలి ప్రభా. మా పాపాన్ని విడిచిపెట్టి, చెడును విడిచిపెట్టి మంచి మార్గంలో మేము నడవటానికి సహాయం చేయండి. మీరే మార్గం, సత్యం, జీవం అని మీరు చెప్పారు అయ్యా. మీ మార్గంలో మేమందరం కూడా నడవటానికి సహాయం చేయండి. మా పిల్లలను కూడా అలాగే మీ మార్గంలో నడిపించడానికి సహాయం చేయండి అని ఎంతమంది తల్లులైతే ఈ ఉదయకాలం
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను యేసు నామంలో దీవిస్తూ ఉన్నాం. ఈ రోజంతా పిల్లల ప్రయాణాల్లో తోడుగా ఉండండి, రాకపోకల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో డ్యూటీల్లో మీరు తోడుగా ఉండండి, స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లలకు మీరు తోడుగా ఉండండి, కూలి పనులకు వెళ్తున్న పిల్లలకు మీరు తోడుగా ఉండండి. అందరికీ నీ కృప, కాపుదల, క్షేమం, దీవెనలు మీరు దయచేయండి. ఈ రోజంతా ప్రతి బిడ్డకి మీ సన్నిధి తోడుగా ఉంచి కాపాడి క్షేమాన్ని మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీ కుటుంబాలకు, మీకు, మీ పిల్లలకి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.